ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి, దీన్నే ఉత్పత్తి ఏకాదశి అంటాం. శ్రీ మహావిష్ణువు ఈరోజు ఏకాదశి దేవతని సృష్టించాడు అంటారు. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సమస్త దుఃఖాలు తొలగి ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఇక ఈరోజు వారం హిందూ వారం లేదా సోమవారం. కార్తీక మాసంలో ఈ సోమవారం ఆఖరి సోమవారానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్మరణ, శివజపం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. మిగిలిన పాదాలు 1, 2, 3 పాదాలలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం చాలా సహకరిస్తాయి. ఈ తర్వాత వచ్చేటువంటి స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదమైనప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, రాహు కుజుల యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, చంద్ర శుక్రుల యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, రవి శని బుధుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తులసి దళాలతో లేదా బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైన, వేగవంతమైన, అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది. వ్యాపార, వాణిజ్య సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని, విఘ్నాల్ని కూడా చూస్తారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. సంకట పరిస్థితులు మటుమాయమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తగ్గుతుంది. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత దూరమవుతుంది. ఖర్చుల్ని నియంత్రించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో
కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు ఆటంకాలు దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆనందం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సంగీత సాహిత్యపరమైనటువంటి వ్యవహారాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ప్రతికూలత కొనసాగుతుంది. శత్రువులు విజృంభించినప్పటికీ తగిన పరిష్కార మార్గాలు కూడా అన్వేషించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఓర్పుతో సహనంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత దూరం అవుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతి పూలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆందోళనకర పరిస్థితులు మటుమాయమవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. ప్రణాళికలు ఫలిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారపరమైనటువంటి లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా రాణిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరమవుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. మనోధైర్యాన్ని కలిగిస్తుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ లబ్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతోష వార్తలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగానైనా విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా వినటం ద్వారా
ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య రుగ్మతలు మటుమాయమవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార చతురత పెరుగుతుంది. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు ఉద్యోగపరంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలకి గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. విస్మయాలు దూరం అవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. వృత్తి ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే విద్యాపరమైనటువంటి విజయాన్ని చేజిక్కించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా రాహు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు నివారించుకోగలుగుతారు. విదేశీ సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతలు వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. సమస్యలకు పరిష్కారాలు నెమ్మదిగా పొందగలిగేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోవటానికి, గృహంలో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ధనవృద్ధిని పెంపొందింప చేసుకోవటానికి, రుణ ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి ఒక వెండి నాణాన్ని ఎర్రటి పట్టు వస్తువులలో చుట్టి ధనస్థానంలో ఉంచాలి. ఇంటి ముఖ్యమైనటువంటి ద్వారానికి వేలాడి తీయాలి. ఈ ప్రక్రియ చేపట్టడం ద్వారా ఆర్థిక విజయాలు సులభతరమవుతాయి.
ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా కార్తీక సోమవారం ఏకాదశితో ఉన్నది. ఎంతో పరమ పవిత్రమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేవారం, పాపహారం. ఈ సోమవారం ఏకాదశి కలిస్తే ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. లేదా పండితుల ద్వారా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయిస్తే సంపూర్ణమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. చిత్రా నక్షత్రం, సౌభాగ్యయోగం, బాలవకరణం, అలాగే కౌలవకరణం కూడా ఉన్నది. ఈ సౌభాగ్యయోగము చిత్ర ఏకాదశి సోమవారం ఎటు చూచిన 5 అంశాలకి 5 అంశాలు కలిసి వస్తున్నాయి. కరణం బాలవ, కౌలవ అన్ని విధాల అభివృద్ధిని ప్రసాదించేటటువంటి తిథి, వార, నక్షత్ర యోగ కరణాలతో పాటు మాసం కూడా పరమేశ్వర మాసం. ఎక్కువగా ఈ రోజున ఉపవాసం ఉన్న, శివారాధన శ్వేత పుష్పములతో చేసిన, అలాగే శ్వేతాక్షతలతో చేసిన, ఆవు పాలతో అభిషేకం చేసిన పరిపూర్ణమైనటువంటి పుణ్యము, ధనము వస్తాయి. ధనము సిద్ధిస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, అదృష్టం వరిస్తుంది. ఈ ఒక్కరోజు చేసేటటువంటి ఈశ్వరారాధన ఈ నెలలో చేసినటువంటి ఫలితాన్నంతా కూడా ప్రసాదిస్తుంది. కారణం ఏకాదశి సోమవారం అవటమే ఇక్కడ విశేషమైనటువంటి విషయం. అందులో బ్రహ్మ నక్షత్రం, సౌభాగ్యయోగం, స్త్రీలకి విశేషించి సౌభాగ్య సిద్ధి, ఆయుర్వృద్ధి, సంతాన వృద్ధి శుభప్రదంగా, మంగళప్రదంగా భాసిల్లుతోంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ద్వాదశి మంగళవారము, అలాగే స్వాతి నక్షత్రం, శోభన యోగం, తైతుల కరణం. ఈ స్వాతి మంగళవారం నృసింహ పరంగా మంచి శుభ సమయం. దీంతో పాటుగా ఇక్కడ ద్వాదశి వచ్చింది కాబట్టి ద్వాదశి విష్ణుతిథి, లక్ష్మీ నృసింహస్వామి వారిని ధ్యానించడం, సందర్శించడం, నమస్కారం చేసుకోవటం చాలా మంచిది. శుభ కార్యక్రమాలు ప్రారంభించబోయే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకోవాలి. ద్వాదశాదిత్యులు కాబట్టి సూర్య భగవాన్ని తలుచుకోవాలి. ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో, మాట్లాడేటప్పుడు సంభాషణ విషయంలో మనం తెలివిగా, శాంతంగా, దైవపరంగా ఆలోచిస్తూ ముందుకు వెళితే మంచిది. విజయోస్తంశానికి స్వాగతం. శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎప్పుడు ఆచరిస్తే మంచిది? మాఘేవా మాధవే మాసి కార్తికేవా శుభే దినే సంగ్రామారంభ వేళాయాం యదా క్లేశస్య సంభవః ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణేపి వా సాయంకాలే యథా స్నానం సత్యస్య వ్రతమాచరేత్. ప్రధానంగా మాఘేవా మాధవే మాసి, మాఘమాసం, మాధవ మాసం అంటే వైశాఖ మాసం, కార్తీక మాసం, ఈ 3 మాసాలు చెప్పారు. మాసాల్లో ఏదైనా మానసికంగా ఒత్తిడి ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, అస్పష్టమైన నిర్ణయాలు ఉన్నప్పుడు, స్పష్టత లోపిస్తున్నప్పుడు, సంగ్రామారంభ వేళాయాం, మానసికంగా సంఘర్షణ వస్తున్నప్పుడు, యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా రాజుల్ని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని చెప్తోంది శాస్త్రం. మనందరికీ కూడా సమస్యలు తొలగటానికి సత్యవ్రతం చేయవచ్చు ఎప్పుడైనా సరే. మాసాల్లో ప్రధానంగా మాఘ, వైశాఖ, కార్తీక మాసములు. ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణేపి వా, ఏకాదశి పూర్ణిమ 2 తిథులే చెప్పబడ్డాయి. తర్వాత రవి సంక్రమణం, రవి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించేటటువంటి సంక్రమణ కాలాలు ఏవైతే ఉంటాయో ఆ సంక్రమణ కాలాలు 12 ఉంటాయి. 12 రాశులలో 12 సార్లు సూర్యుడు సంక్రమణం చేస్తారు కాబట్టి ఆ సంక్రమణ, ఆ తిథులు, ఆ రోజు ఎక్కడున్నదో చూసుకొని పంచాంగరీత్యా ఆ సమయంలో చేస్తే మంచిది. ఇంకా విశేషించి విష్ణు నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో కూడా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలా చేసినట్లయితే దారిద్ర్య ఉపశమనార్థంచ వ్రతం కార్యం వరేప్సుభి, వ్రతం కార్యం వర ఈప్సిభి. మనోభీష్టములు నెరవేరటానికి, దోషములు తొలగటానికి ఎప్పుడైనా సరే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసుకోవచ్చు. కాలాల్లో సాయంకాలం చేస్తే మంచిది. రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం ద్వారాగా పరిపూర్ణమైన సత్యనిష్టతో కూడినటువంటి సత్య సంకల్పాలు శుభప్రదంగా, పరిపూర్ణంగా నెరవేరి శాంతిని, ఆయుర్దాయాన్ని, కీర్తిని, గౌరవాన్ని ప్రసాదిస్తాయి. రేపటి విజయోస్తంశంలో
దేవతా పూజా సామాగ్రిని సమకూర్చుకోవటానికి అనుకూలమైన తిథివార నక్షత్రాలను తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి తిథి నాడు విష్ణుమూర్తి ఆలయంలో దీపాన్ని వెలిగించటం ద్వారా, ఈరోజు జాగరణ చేస్తూ విష్ణు నామాన్ని స్మరించుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చని, కార్తీక బహుళ ఏకాదశి తిథిని హరిప్రియం విష్ణు తిథి అనే పేర్లతో పిలుస్తారని ధర్మ సింధు అనే గ్రంథంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వీలైనన్ని సార్లు విష్ణు అనే నామాన్ని స్మరించుకుంటూ విష్ణుమూర్తి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, విష్ణుమూర్తిని స్మరిస్తూ జాగరణ చేయటం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు విష్ణుమూర్తికి సంబంధించిన హరి అనే నామాన్ని స్మరిస్తూ దోసిలిలో నీళ్లు తీసుకొని ఆ నీటిలో అక్షింతలు వేసి విష్ణుమూర్తికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అక్షింతలు నీళ్లలో వేసి శ్రీ మహావిష్ణువుకి అర్ఘ్యాన్ని విడిచిపెడుతూ హరి అనే నామాన్ని స్మరించుకోవటం ద్వారా కూడా ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి తిథి సందర్భంగా సమస్త సంపదలను చాలా సులభంగా పొందవచ్చు. అలాగే కార్తీక బహుళ ఏకాదశి తిథి నాడు కుబేరుడిని పూజించటం ద్వారా, కుబేరుడి ఆరాధన చేయటం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈరోజు గృహంలో సిరి సంపదల వృద్ధికి, ధన ప్రాప్తికి లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని ఉంచి ఆ లక్ష్మీ కుబేరుల చిత్రపటానికి గులాబీ పూలమాలను అలంకరించాలి. లక్ష్మీ కుబేరుల చిత్రపటం ముందు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని గులాబీ పూలతో, ఎర్రటి పుష్పాలతో పూజించాలి. లక్ష్మీ కుబేరుల చిత్రపటం ముందు అగరబత్తీలు వెలిగించి బెల్లం పొంగలి, ఆవు పాలు, పటిక బెల్లం నివేదించాలి. లక్ష్మీ కుబేరుల చిత్రపటం ముందు నివేదించిన బెల్లం పొంగలి, పటిక బెల్లం ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, సిరి సంపదలను పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు సంధ్యా సమయంలో మీ గృహం ముందు సంధ్యాదీపం వెలిగిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా గృహంలో మహిళామణులు దీపం జ్యోతి పరం జ్యోతి కళాది నమో నమః, దీప మంగళ సుజ్యోతి నమో నమః అనే శ్లోకాన్ని చదువుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈ శ్లోకం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే కార్తీక బహుళ ఏకాదశి తిథి సందర్భంగా సంధ్యా సమయంలో గృహం ముందు దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపానికి నమస్కారం చేసుకొని ఓం ఏకాకిన్యై నమః అని 11 సార్లు చదువుకోండి. ఓం ఏకాకిన్యై నమః అని జపిస్తూ సంధ్యాదీపానికి నమస్కారం చేసుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు విష్ణుమూర్తి చిత్రపటం ముందు గృహంలో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చదువుకున్నట్లయితే మీ సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. విష్ణుమూర్తి ఆలయంలో ప్రదక్షిణలు చేసే సమయంలో పుష్పాలను చేతిలో ఉంచుకొని ప్రదక్షిణలు చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణం పూర్తి కాగానే ఒక పుష్పాన్ని విష్ణుమూర్తి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉంచాలి. అలా పుష్పాలు చేతిలో ఉంచుకొని విష్ణువు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఒక్కొక్క ప్రదక్షిణం పూర్తి కాగానే ధ్వజస్తంభం దగ్గర ఒక పుష్పాన్ని ఉంచి ఈరోజు విష్ణు ఆలయంలో విష్ణుమూర్తిని దర్శించుకున్నట్లయితే మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందటానికి, సకల అభీష్టాలు నెరవేర్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కార్తీక బహుళ ఏకాదశి తిథి సందర్భంగా ఈరోజు విష్ణువు ఆలయానికి వెళ్ళి విష్ణువు ఆలయంలో ఉన్నటువంటి వృక్షాలకు నీళ్లు పోసి
ఆ తర్వాత విష్ణువు ఆలయంలో ఉన్నటువంటి భక్తులకు దద్యోజనాన్ని కానీ చక్కెర పొంగలి కానీ పంచిపెట్టినట్లయితే జాతక చక్రంలో ఉన్న గ్రహదోషాలను తొలగింపజేసుకొని మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా ఈరోజు నక్తం ఉండటం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఆహారాన్ని స్వీకరించటం, ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, మారేడు దళాలతో పూజ చేయటం ద్వారా ఈశ్వరానుగ్రహాన్ని పొంది సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ ద్వాదశి తిథి సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భవంతి త్వం శపచాహి విప్రాహ. అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉదర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణమును తెలుసుకున్నవాడై స్వరంతో వేదం చదువుకుని వేదాన్ని ప్రచారం చేసి వేదమును అడ్డుపెట్టి లోకోద్ధరణ చెయ్యగలిగినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక. కాబట్టి భవంతి త్వం శ్వపచాహి విప్రాహ. ఈ దీపపు కాంతంత గొప్పది. కాబట్టి ఈశ్వర మీ యందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్టు చేస్తున్నాను. అందుకే కార్తీక పౌర్ణమి అన్ని చోట్ల దీపాలు ఎత్తుతారు. ఇక దీపం ఎత్తని ప్రదేశం ఉండదు. కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరు ఉండరు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంటే ప్రతి వాళ్ళు ఇళ్లలో చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తి దీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యథార్థానికి ఇల్లు కట్టి మీరు ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి, ఇంటి బ్రహ్మగారు అని ఉంటారు. ఆయన్ని పిలిచి, అయ్యా మేము ఏదో కాశీ పట్టణానికి వెడుతున్నాం, రావడానికి 20 రోజులు పడుతుంది, ఈ 20 రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళం ఇచ్చి. ఆయన రోజు దీపం పెట్టి పెడతాడు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహమని గుర్తు. అలా నీ ఇళ్ళన్నవి ఎన్నున్నాయో అన్ని చోట్ల దీపాలు వెలగాలి. స్వగృహే అని నువ్వు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి 365 రోజులు. అలా దీపం వెలగకపోతే ఆ దోషం నీకే వస్తుంది మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు. ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో, ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తాడు. అది ఎవరు వెలిగించుకోవాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు. మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తాననకూడదు. యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది, కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. కాబట్టి పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవము అని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశమే ఉండదు. మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ. ఆ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు, చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా
అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తిగా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం కనుక కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి అంతర్తిమిరాన్ని పోగొట్టి బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఆశ్వీజమాసం చివర వచ్చిన తిథి నాడు వెలిగించే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు. ఈ దీపాలు వెళ్ళిపోవాలి. ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది. దీపం విడిచిపెట్టానండి అంటారు. ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే. ఈ లోపల ఉన్న దీపం ఉందే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో నువ్వు ఏదైనా చెయ్యాలి. ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేదేమి ఉండదు. ఆ శరీరమే అగ్ని యందు సంస్కరింపబడుతుంది. దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం, దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటా పతంగా మశకాశ్చ వృక్షా శ్లోకం చెప్పడం, దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామం చెప్పడం. ఇందులోంచి బయటికి వెళ్ళావా 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకు పోతుంది. ఏమిటి దీనికి ఉన్న అధికారం? ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగలది. ఇది శ్రీరామ 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 అనగలదు. రామ 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 అంటే పాప ప్రక్షాళనం అవుతుంది. అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం. ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు. ఈశ్వరా, ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని కోడలని కూతురని అల్లుడని బంధువులని వాళ్ళ యందు మమకారం పెట్టు కూర్చున్నాను. ఆయుర్దాయమా అయిపోతోంది. కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది. వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను. ఎప్పటికి నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం? కాబట్టి కాలం అయిపోతోంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు. అయిపోతోంది కాలం. కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక్క అనుగ్రహాన్ని. అయిపోయిందిగా, పెళ్లి చేసుకున్నావు, కొడుకు పుట్టాడు, పెళ్లి చేసేసావు, కోడలు వచ్చేసింది, కూతుర్ని కన్నావు, కన్యాదానం చేసేసావు, అల్లుడు వచ్చేసాడు, వాళ్ళకి మనవలు పుట్టేశారు, వీడికి మనవలు పుట్టేశాడు. ఇంకా నిన్నెవరు? నీకెందుకు? బాలసారిపేటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు. నిన్ను అడిగితే చెప్పు పేరు. నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు? నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు. ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు. రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో. రఘుమహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు ఎవరినో. అకస్మాత్తుగా కబళాన్ని అలా పెట్టి చూశాడు ఆయన. గుండెల మీద వెంట్రుకలు కనబడ్డాయి రఘుమహారాజుకి. ఆయన అన్నాడు, వీడి గుండెల మీద వెంట్రుకలు వచ్చాయి, వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుకు తేలింది, ఇక నేను అక్కర్లేదు, యవరాజ్య పట్టాభిషేకం చేసి మనం వానప్రస్థానికి వెళ్ళిపోదాం అన్నాడు భార్యతో. నువ్వు పోనీ వానప్రస్థానికి వెళ్ళిపోక్కర్లేదు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు. తెలుసుకుని అంటే నేను మీతో చెప్పట్లేదు, మీరందరూ ప్రాజ్ఞులు, నా కోసం నేను చెప్పుకోవడం అంతే అనుకుని చాలు, ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఇంకా ఏమో వాడు ఉద్ధరిస్తాడు, వాడు గోదానం చేయడం ఏమిటి, నేను ఎప్పుడు చేసుకుంటాను? నేను చెయ్యొద్దు గోదానం?
అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి. నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. నా మనసు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంక నీ యందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా. ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది. గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టు భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అయిన లలితాపరా భట్టారికా స్వరూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటాడన్న తాత్వికమైన భావమునందు నువ్వు పూనిక దాల్చి నిలబడడం, నదియందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ నిల్చోడం. ఆ ప్రయాణం నీకు కావాలి. తజ్జలాన్ అని పేరు ఈశ్వరుడికి, నీటికి ఈశ్వరుడని పేరు. లింగపురాణంలో సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు. నీరుగా పరమశివుడున్నాడు అని. కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెడుతున్నాయి. సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి, మనసు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు వెడుతున్నాయి, దీపం రెపరెపలాడుతూ. ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి. అప్పుడు ఆయన యందే ఐక్యమవుతాడు. వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది. అది ఆ అరటి దొప్ప మీదే నిధనం అయిపోయింది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది. గంగలో ఉన్న చేపే మింగేసింది, గంగలోనే ఉండిపోయింది. గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ యందు ఐక్యమగుదునుగాక, పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం. అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు. ఎందుకని? మళ్ళీ జలభూతమునకు ఇబ్బంది కలగకూడదు. మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు. అరటి దొప్ప లాంటివి నీటి యందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి. అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి యందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి, అవి నీటి యందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు. అప్పుడు మనుష్య ప్రాణికి చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది. కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు. కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్త్యం వహించింది. అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. రాశిలో వాసిరీత్యా వాస్తుపరంగా ఎటువంటి చర్యలు గనక కైకొన్నట్లయితే చాలా అభివృద్ధికరమైనటువంటి ప్రభావంలో మానవుడు తమ జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం. మకర రాశి వాళ్ళు వ్యాపార ప్రగతి కోసం కానివ్వండి, లేక గృహంలో మంచి యోగవంతమైన ప్రభావాలు సంభవించడానికి కానివ్వండి, శనివారం నాడు బీదలకి నువ్వుల్ని గనక దానం చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదం కలుగుతుంది. అలాగే తమ కార్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖద్వారానికి గుర్రపు నాడ అనేటువంటిది అమర్చడం మర్చిపోకూడదు. గుర్రపు నాడ కనుక అమర్చినట్లయితే సర్వే సర్వత్రా సుఖదాయకమైన ప్రభావం కలిగి తీరుతుంది. గృహంలో కార్యాలయాల్లో అనుకున్న పనులన్నీ కూడా మందకొడిగా కనుక సాగుతున్నట్లయితే ఒక మట్టి కుండను తీసుకొచ్చి మట్టి కుండ పైన మూత పెట్టి బయట ప్రాంగణంలో ఉంచి బుధవారం నాడు పారేటువంటి నీటిలో వదిలినట్లయితే మకర రాశి వాళ్ళు చాలా చక్కటి సత్ఫలితం కలుగుతుంది. అంటే మందకొండితనం తొలగిపోయి ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణంలోకి వస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇంటిలో కార్యాలయాల్లో కూడా
దైవ చింతన తత్పరతో కూడినటువంటి గుగ్గిలం తప్పనిసరిగా కొద్దిగా నిప్పులపైన వేసి అలా సింహద్వారానికి చూపించటం చాలా విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వాళ్ళు సహసిద్ధంగా గురుతత్వంతో కూడినటువంటి షిర్డీ సాయిబాబా వారిని ఆరాధన చేయటం, గురువారం నాడు బాబా వారి ఆలయానికి వెళ్ళి అక్కడ హారతులు ఇచ్చే సమయంలో దర్శనం చేసుకొని ఆ దేవాలయం దగ్గర ఉండే బీదలకు తోచినట్టుగా దానం చేయటం కూడాను సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇక కుంభరాశి జాతకులు ఈ యొక్క వాస్తుశాస్త్రరీత్యా ఆలోచన చేసినట్లయితే తాము కూర్చునేటువంటి చోటు చాలా విశాలంగా ఉండేటట్టుగా అమర్చుకోవాలి. కుంభరాశి వారు వాస్తుశాస్త్రరీత్యా కనుక పరిశీలన చేసినట్లయితే తాము ఇంటిలో దైవచింతన తత్పరత కలిగి తాము ధ్యానం చేసేటువంటి ఆ ప్రాంగణం కూడాను విశాలంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. శివ పరమాత్మను ధ్యానం చేసేటువంటి లక్షణం కలిగి ఉండటం సర్వే సర్వత్రా శుభదాయకం. ప్రతి సోమవారం కూడాను ఉపవాసం ఉండి పరమాత్మకు అభిషేకార్చనలు నిర్వహించి సాయం సంధ్యా సమయంలో భోజనం చేసినట్లయితే విశిష్టవంతమైన అభివృద్ధి పదంలోకి పయనిస్తారు. బ్రాహ్మణోత్తములకి తరచూ వీరు తాంబూల దక్షిణ దానం చేయటం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ముత్తైదువులకు నమస్కృతాంజలి గడించి పండు తాంబూలం ఇచ్చి నమస్కృతాంజలి గడించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఈ రాశి వారికి సర్వే సర్వత్రా శుభకరిస్తాయి. గోమాత సేవ తప్పనిసరిగా చేసినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి దోషములు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలైపోవటానికి ఆస్కారం ఉంది. వీరు గోసేవ చేయటం, గోవుకు ప్రదక్షిణాలు చేయటం, గోవుకు వలసిన ఆహారాన్ని దానం చేయటం ఇలా గనక చేసినట్లయితే చాలా సుఖప్రదము విజయప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఇక మీనరాశి జాతకులు తమ గృహంలో కానివ్వండి, కార్యాలయానికి కానివ్వండి తప్పనిసరిగా పెద్దలకు నమస్కారం చేసి బయలుదేరాలి. కార్యాలయానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా ఇంట్లో పూజాస్థలం తప్పనిసరిగా దర్శించి నమస్కారం చేసుకొని ఆ పూజ చేసిన పువ్వు కానివ్వండి లేక మారేడు దళాన్ని కానివ్వండి నమస్కృతాంజలి చేస్తూ తమ దగ్గర ఉంచుకొని బయలుదేరవచ్చు. గురువారం తప్పనిసరిగా యాచించటానికి వచ్చినటువంటి సాధువు గనక కార్యాలయంలో అడుగు పెడితే ఆ సాధువుకు తగినంత సహాయం చేయొచ్చు. ఒట్టి చేతులతో మాత్రం పంపకూడదు, గుర్తుపెట్టుకోవాలి ఈ మీనరాశి వారు. పారిశ్రామికంగా వ్యాపారపరంగా తీవ్రవంతమైనటువంటి ప్రతి స్పర్ధలు గనక సంభవిస్తూ ఉన్నట్లయితే ఈ రాశి జాతకులకు వృద్ధి కఠినంగా అనిపిస్తున్నట్లయితే సాధ్యం కాని తరుణంలో సులభ తత్వంతో కూడినటువంటి ఆచరణీయ మార్గం యాచకులకు గురువారం నాడు తోచిన సహాయం చేయటం. ఈ రాశివారు తమ గృహంలో స్ఫటికలింగం, పాదరసలింగం, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంచి మన్య సూక్త పారాయణ గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.